చికెన్ కర్రీలోకి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి బాగా ఉడికిన తర్వాత దీనిలో 4 పచ్చిమిర్చి చీరి వేసుకున్నాను. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగినాయి. దీనిలో ఒక్క టమాటో వేసుకొని కలుపుకున్నాం. టమాటో చక్కగా వేగిపోయింది. చికెన్ వేసుకుందాం. వేసి కలుపుకుందాం. దీనిలో రుచికి సరిపడిన ఉప్పు వేసుకుందాం. నేను కళ్ళుప్పు వేస్తానండి. దీనిలో 2 స్పూన్లు అంటే చిన్న టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం మొక్కకు బాగా పడుతుందని చెప్పి నేను ఇప్పుడు వేస్తున్నాను. గరం మసాలా వేసినాక ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇవన్నీ ముందు ఎందుకంటే ముక్క కొంచెం రుచిగా ఉంటుంది అని చెప్పి వేస్తున్నా. ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసాం కదా, కొంచెం కలుపుకొని స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకుంటే ముక్క కొంచెం ఉడుకుతూ ఉంటుంది. మసాలా కొంచెం సేపు ఆగి వేద్దాం. ముక్క కొంచెం ఉడికినట్లుందండి. మీకు కనిపిస్తుంది కదా. దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. దీన్ని కొంచెం కలిపేసుకుందాం. ఉడికేసిందండి. నూనె కూడా పైకి తేలుతుంది చూసారా. దీనిలో ఇప్పుడు మనం కారం సరిపడా కారం వేసుకుందాం. మేము ఇంట్లో తయారు చేసుకున్న కారాన్ని వాడతానండి. ఒక 4 స్పూన్లు. కొంచెం మంట తింటాం, అందుకని 4 స్పూన్లు కారం వేసాను. ఎవరి టేస్ట్కి తగినట్లుగా వాళ్ళు వేసుకోవచ్చు. దీన్ని మనం కలుపుకొని చూడండి వచ్చింది. దీన్ని మనం సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే పూర్తి అయిపోతుంది. ఈ గ్రేవీ సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక 5 మినిట్స్లో దించేసుకోవచ్చు. కొత్తిమీర చల్లుకొని కొంచెం గ్రేవీగా కూర కావాలి అనుకున్న వాళ్ళకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మాకైతే కొంచెం గ్రేవీ కావాలండి, అందుకని ఒక గ్లాస్ వాటర్ దీనిలో వేసుకుంటాను. వేసి కలిపి కొంచెం హైలో పెట్టుకుందాం. స్టవ్ సెక పెడితే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. చూడండి కూర చక్కగా ఉడికేస్తుంది. ఇంకా కొంచెం గ్రేవీ ఉంది. నేను కొత్తిమీర వేస్తాను ఇప్పుడు. ఇదేంటి ఎంత కొత్తిమీర వేసుకుంటుంది మా అనుకోకండి. నేను కొత్తిమీర ఎక్కువగానే తింటానండి. దీని బెనిఫిట్స్ నా షార్ట్ వీడియోస్లో పెట్టాను. బన్ను షార్ట్స్ చూడండి ఒకసారి, మీకు యూస్ఫుల్గా ఉంటుందేమో. అలా వదిలేసేస్తే 2 మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది. అయిపోయిందండి కూర. ఒక్కసారి టేస్ట్ చేయండి మీరు. నేనైతే చేస్తానండి ఇప్పుడు. ఆ కొత్తిమీర ఫ్లేవరు, ఆ మసాలాలు సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.